మాజీ ఎంపీ కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ధర్మభిక్షం 14వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను సూర్యాపేటలో జగదీష్ రెడ్డి కొనియాడారు. ధర్మభిక్షం జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బొమ్మగాని పోరాటం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమన్న మాజీ మంత్రి జీవితకాలం అంతా కమ్యూనిస్టుగానే జీవించిన గొప్ప నేత అని తెలిపారు. విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి పోరాటం ప్రారంభించిన గొప్ప యోధుడంటూ కామెంట్ చేశారు జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాకు ఆయన పేరు పెట్టేందుకు తన వంతు సహకారం తప్పకుండా చేస్తామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజల కొరకే త్యాగం చేసి ఈ సూర్యాపేట ప్రాంత ప్రజానీకంలో ఒక చైతన్యం తేవడానికి చదువుతూనే అన్ని సాధ్యమైతే అని చెప్పి చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి స్వయంగా విద్యను ప్రోత్సహించి దానితో మొదలుపెట్టిన తన ప్రస్థానాన్ని కమ్యూనిస్ట్ జీవితంగా అలవాటు చేసుకొని త్యాగానికి మరో పేరుగా నిలబడ్డ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రత్యేకించి కల్లుగీత కార్మిక సోదరులందరికీ ఎప్పటికీ గుర్తున్నంత కాలం గుర్తుండిపోయే నాయకుడిగా ఆ గీత కార్మిక సోదరులను ఐక్యం చేసి సంఘం స్థాపించి వాళ్ళ హక్కుల్ని కాపాడడంలో తనదైన పాత్ర పోషించిన అమరులు కామ్రేడ్ ధర్మభిక్షం గారి వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ, మరి నిజంగా నాయకులు అంటే ఇట్లా ఉండాలి, త్యాగం అంటే ఇట్లా ఉండాలి, సమాజ సేవ అంటే ఇట్లా చేయాలి అని చెప్పి